హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ హెడింగ్ టువర్డ్స్ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ సీనియర్ లీడర్ అండ్ ఫార్మర్ హోమ్ మినిస్టర్ అండ్ ఫార్మర్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పి చిదంబరం గారు నిన్న ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎకానమిక్ వింగ్ నుంచి స్టడీ చేసి బయటికి తీసుకొచ్చింది. సో ఆ రిపోర్ట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇండియన్ ఎకానమీ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ వైపు వెళ్తుంది. అండ్ ఇందులో మరీ ముఖ్యంగా 50% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ బిట్వీన్ 100 to 150 రూపీస్ మధ్య మాత్రమే ఎక్స్పెండ్ చేయగలుగుతుంది వాళ్ళ డైలీ నీడ్స్ కోసం. సో ఇట్ ఈజ్ ఏ క్లియర్ కట్ ఇండికేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ మూవింగ్ టువర్డ్స్ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అని చెప్పే ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చెప్పారు. అండ్ ఎగ్జాక్ట్గా రియల్ స్టేట్ ఆఫ్ ఎకానమీ ఎలా ఉంది అనే అంశం మీద ఈ కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్తో పాటు మూడీస్ ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది కూడా ఇండియన్ ఎకానమీ స్లో గ్రోత్ 2025లో కూడా కంటిన్యూ అయ్యేదానికి ఆస్కారం ఉంది. దానికి ప్రధానంగా 2 రీజన్స్ మూడీస్ ఆర్గనైజేషన్ చెప్పే ప్రయత్నం చేసింది. అదేంటంటే ఒకటి ఇన్ఫ్లేషన్, హయ్యర్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. అండ్ సెకండ్ థింగ్, ఇండియన్ ఎకానమీని ఫైనాన్షియల్ ఇయర్ 2025లో ఎఫెక్ట్ చేసేదానికి ఆస్కారం ఉన్నది రూపీ డిప్రిషియేషన్ కనుచూపు మేరలో తగ్గేలా కనపడట్లేదు. ఈ 2 అంశాలు, రూపీ డిప్రిషియేషన్ యాజ్ వెల్ యాజ్ హయ్యర్ ఇన్ఫ్లేషన్, డెఫినెట్గా ఇండియన్ ఎకానమిక్ ప్రాస్పెక్ట్ అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో మాత్రం చాలా పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ చేసేదానికి ఆస్కారం ఉందనేసి మూడీస్ రేటింగ్ ఏజెన్సీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశాయి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మిడిల్ ఇన్కమ్ ట్రాప్ ఏదైతే ఉందో దీనివల్ల డెఫినెట్గా గ్రోత్ అనేది స్లగిష్గా ఉండేదానికైతే ఆస్కారం ఉంటుంది. అండ్ విచ్ ఈజ్ లెస్ దెన్ 6% ఆఫ్ ఇండియన్ ఎకానమిక్ గ్రోత్ రేట్ ఫైనాన్షియల్ 2025గా ఉండేదానికి ఆస్కారం ఉంది. అండ్ మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో మిడిల్ ఇన్కమ్ కంట్రీగా ఉన్నటువంటి ఇండియా ఇరుక్కుంటే డెఫినెట్గా డిజైర్డ్ గోల్ ఏదైతే ఉందో డెవలప్డ్ ఎకానమీగా అవ్వాలనుకోను, వికసిత్ భారత్ అవ్వాలనుకోను, లేకపోతే $5 trillion ఎకానమీ అవ్వాలన్నా ఈ 6% లేదా లెస్ దెన్ 6% మిడిల్ ఇన్కమ్ ట్రాప్ గ్రోత్ రేట్లో మాత్రం ఉండి ఇండియన్ ఎకానమీ ప్రాస్పర్ అయ్యేదానికి ఆస్కారం లేదని చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్ అయితే చెప్పే ప్రయత్నం చేసింది. ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ జనరల్గా ఎకానమీని అన్కాంపిటేటివ్ యాజ్ వెల్ యాజ్ అన్ప్రొడక్టివ్గా మార్చేదానికి ఆస్కారం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అన్ప్రొడక్టివ్ యాజ్ వెల్ యాజ్ అన్ప్రొడక్టివ్ అండ్ అన్కాంపిటేటివ్గా మార్చేదానికి రీజన్స్ ఏంటంటే అగైన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. జిఎస్టీ వల్ల ఎకానమీ ఎఫెక్ట్ అయిపోతూ ఉంది. జిఎస్టీ వల్ల ప్రతి వస్తువు మీద ట్యాక్సులు పెరుగుతూ ఉన్నాయి. డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఇంకా బయటికి వెళ్ళలేదు ఎకానమీ నుంచి. అట్ ద సేమ్ టైం ఇండియన్ యొక్క ఎక్స్పెండిచర్, జనరల్ పబ్లిక్ నుంచి రావాల్సినటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఎక్కువ ఉందో అప్పుడు మాత్రమే ఎకానమీ ప్రొడక్టివ్గా బెటర్ మేనర్లో వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. 100 to 150 రూపీస్ మధ్య ఎక్స్పెండిచర్ని పెట్టుకొని ఇండియా ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో ఇరుక్కొని 100 to 150 రూపీస్ ఏదైతే ఉందో దట్స్ ఎగ్జాక్ట్గా మిడిల్ ఇన్కమ్ ట్రాప్గా చెప్పాలి. అట్ ద సేమ్ టైం గ్రోత్ రేట్ కూడా లెస్ దెన్ 6% ఉంటాం కూడా అది మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ యొక్క గ్రోత్ రేట్గా చూడాల్సి ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని ఈ నరేంద్ర మోదీ ఎకనామిక్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో డిమానిటైజేషన్ మొదలుకొని జిఎస్టీ నుంచి మొదలుకొని 2019లో ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ టు కార్పొరేట్స్ ఏదైతే ఇచ్చారో ఇలాంటి చర్యల వల్ల కార్పొరేట్స్కి లోన్ ఎగ్జంప్షన్, కార్పొరేట్కి ట్యాక్స్ వైవరు, కార్పొరేట్స్కి లోన్స్ రైట్ ఆఫ్ చేయడము, ఇలాంటి వాటి వల్ల ఎకానమీ గ్రోత్ అయ్యేదానికి ఆస్కారం లేదు. ఎకానమీ గ్రో అవ్వాలంటే గవర్నమెంట్ షుడ్ పంప్ మోర్ మనీ, పర్టికులర్లీ కన్జ్యూమర్ని పాజిటివ్గా ఎఫెక్ట్ అయ్యే సెక్టర్లో గవర్నమెంట్ స్పెండింగ్ ఉండాలా. గవర్నమెంట్ ఎక్కువ మనీని మన్రేగా లాంటి స్కీమ్ అవ్వనివ్వండి, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ అవ్వనివ్వండి, లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీస్ని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వనివ్వండి, వీటి ద్వారా కామన్ పబ్లిక్ మరీ ముఖ్యంగా మిడిల్ ఇన్కమ్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మధ్య డబ్బు ఎక్కువ పంప్ చేయకుండా ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ ప్రొడక్టివ్ మేనర్లో గ్రోత్ అయ్యేదానికి ఆస్కారం లేదు. ప్రొడక్టివ్ మేనర్లో గ్రో అవ్వకుండా అండ్ ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ నుంచి ఇండియన్ ఎకానమీ బయటికి వచ్చేదానికి ఆస్కారం అయితే ఎట్టి పరిస్థితుల్లో కనపట్లేదు. అండ్ ఎకనమిక్ గ్రోత్ రేట్ డోల్ డ్రమ్ జోన్లో ఉంది ఆర్ లేకపోతే స్లగిష్ గ్రోత్లో ఉంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియాలో పెరుగుతున్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఎక్కువగా ఉందంటే ఇండియన్ ఎకనమిక్ గ్రోత్ రేట్ అంత స్లోగా, ఇండియన్ ఎకానమిక్ గ్రోత్ అంత స్లోగా ఉందని మాత్రం చాలా క్లియర్గా చెప్పగలం మనం. ఇంకోటి ఎకానమీ మరీ ముఖ్యంగా గత కొద్ది సంవత్సరాలుగా చూసుకుంటే ఎకనమిక్ గ్రోత్ రేట్ జనరల్గా ఇండియన్ ఎకానమీ డిజైర్డ్ గ్రోత్ రేట్ 8 to 6% ఉండాలా. కానీ ఇండియన్ ఎకానమీ డిజైర్డ్ గ్రోత్ రేట్ యాక్చువల్ గ్రోత్ రేట్ వచ్చేసి 6 to 8% మధ్యలో ఉంది. అండ్ అప్కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో మాత్రం డెఫినెట్గా అది ఏజెన్సీస్ అది వరల్డ్ బ్యాంక్ చెప్పినా, IMF చెప్పినా, RBI చెప్పినా, లేకపోతే రేటింగ్ ఏజెన్సీస్ లైక్ మూడీ చెప్పినా, ఏం చెప్పినా కానీ అది లెస్ దెన్ 6% కంటే ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు యాక్చువల్ గ్రోత్ రేట్ డెఫినెట్గా లెస్ దెన్ 6% ఉండేదానికి ఆస్కారం ఉంది. అండ్ లెస్ దెన్ 6% ఉందంటే డెఫినెట్గా ఇండియా
మిడిల్ ఇన్కమ్ ట్రాప్లో స్ట్రక్ అయ్యేదానికైతే చాలా ప్రస్ఫుటమైన క్లియర్ కట్ ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కొత్త జాబ్స్ జనరేట్ చేయకుండా, వేజెస్లో ఫర్దర్ అప్వర్డ్ మూమెంట్స్ లేకుండా, అట్ ద సేమ్ టైం మనకు ఫుడ్ ఇన్ఫ్లేషన్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ మీద జరిగేటువంటి ఇన్ఫ్లేషన్, తర్వాత హెల్త్ సెక్టర్లో జరిగేటువంటి ఇన్ఫ్లేషన్, వీటన్నిటిని కట్టడి చేయకుండా ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఎక్కువ ఫుడ్ మీద స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ బయట ఎడ్యుకేషన్ కాస్ట్లీగా ఉంటుంది, దీనివల్ల ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అండ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ పర్టికులర్లీ హెల్త్ సెక్టర్లో పెరగడం వల్ల హెల్త్ ఇన్ఫ్లేషన్ పెరిగేదని, ఈ మూడింటిని కంట్రోల్ చేయకుండా ఇన్ఫ్లేషన్లో మరీ ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఈ మూడింటిని కంట్రోల్ చేయకుండా ఇండియన్ ఎకానమీ గ్రోత్ రేట్ అప్వర్డ్ మూమెంటం ఉండేదానికైతే ఆస్కారం లేదు. జనరల్గా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నప్పుడు జనరల్గా కన్జంప్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ పెరగడం వల్ల కన్జంప్షన్ తగ్గిపోద్దు. కన్జంప్షన్ తగ్గిందంటే ఆబ్వియస్గానే ఇండియన్ ఎకానమీలో ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ తగ్గుద్ది. ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ తగ్గిందంటే ఆబ్వియస్గా మనకు ఎకానమీ స్లో డౌన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో ఈ మూడింటిని ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్, హెల్త్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాల్సిన ఆవశ్యకత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎంత పెద్ద మొత్తంలో ఉందంటే అంత పెద్ద మొత్తంలో ఉంది. చూడాలి రేపు ప్రజెంట్ చేయబోయే బడ్జెట్లో వీటి మీద ఏమన్నా కనికరం చూపిస్తుందా? కామన్ మ్యాన్ ఎఫెక్ట్ చేసేది, ఇండియాలో మెజారిటీ పబ్లిక్ని ఎఫెక్ట్ చేసేటువంటి ఫుడ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇన్ఫ్లేషన్ని తగ్గించడానికి. అట్ ద సేమ్ టైం ఇండియాలో 1000 కళ్ళతో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి నిరుద్యోగ యువతని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాజ్ వెల్ యాజ్ ఆల్రెడీ ఎంప్లాయీగా ఉన్నటువంటి యావరేజ్ ఇన్కమ్ ఫర్ ప్రైవేట్ ఎంప్లాయీ ఇప్పుడు ఇండియాలో చూసుకున్నట్టయితే 67,000 మధ్యలో ఉంది. దీన్ని పెంచి 10,000 కంటే పెద్ద ఎక్కువ చేసేదానికి ఏమైనా బడ్జెట్లో ఏమైనా మెజర్స్ ఏమైనా చూపిస్తారో చూడాలి. రేపు బడ్జెట్లో కానీ ఎకానమీని ప్రొడక్టివ్ పాజిటివ్ డైరెక్షన్లో తీసుకెళ్లేదానికి ఇన్స్ట్రక్షన్స్ కానీ రేపు బడ్జెట్లో లేకపోతే, మెజర్స్ కానీ రేపు బడ్జెట్లో లేకపోతే మాత్రం డెఫినెట్గా ఇండియన్ ఎకానమీ ఏదైతే రేటింగ్ ఏజెన్సీస్ హాట్స్పాట్గా చెప్తున్నాయో, ఎకనామిక్ గ్రోత్ రేట్కి హాట్స్పాట్గా చెప్తున్నాయో, ఆ హాట్స్పాట్ అనేది ఉట్టి కలగానే మిగిలేదానికైతే ఆస్కారం ఉంటుంది. అండ్ ఇంకోటి, రేపు బడ్జెట్లో వీళ్ళు చేయాల్సినటువంటి పని కార్పొరేట్స్కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వకుండా కామన్ పబ్లిక్ యొక్క అవసరాలను తీర్చే విధంగా బడ్జెట్ ఉండగలిగితే మాత్రం డెఫినెట్గా కామన్ పబ్లిక్ ఇన్ రిటర్న్ ఎకనామిక్ గ్రోత్ రేట్ మొమెంటాన్ని అప్వర్డ్ డైరెక్షన్లో తీసుకెళ్లేదానికైతే ఆస్కారం ఉంది. అండ్ $5 trillion ఎకానమీ కానీ రీచ్ అవ్వాలంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలా, రూపీ డిప్రిషియేషన్ని కంట్రోల్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. నేను ఇందాక చెప్పినట్టు ఫుడ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్, ఎడ్యుకేషన్, ఈ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అండ్ జాబ్ క్రియేషన్కి మోర్ అండ్ మోర్ ప్రయారిటీ ఇవ్వకుండా ఈ $5 trillion ఎకానమీ అనేది నరేంద్ర మోదీ కలగానే మిగిలిపోయేదానికైతే ఆస్కారం ఉంది. ఇంకోటి, ఎకనమిక్ అండర్ పెర్ఫార్మెన్స్ అనేది ఏదైతే ఉందో గత కొద్ది సంవత్సరాలుగా, ఈ అండర్ పెర్ఫార్మెన్స్ వల్ల ఫండమెంటల్ రైట్స్, పర్టికులర్లీ కొన్ని కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి, లైక్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అవనివ్వండి, వీటన్నిటిని అఫెక్ట్ చేస్తూ ఉంది. రైట్ టు ఈక్వాలిటీ దెబ్బతింటుంది. రైట్ టు ఈక్వాలిటీ దెబ్బతినేదానికి నథింగ్ బట్ కావాల్సినటువంటి ఇన్ టైంలో దొరకాల్సినటువంటి ఫుడ్ దొరకపోవడం, రైట్ టు ఈక్వాలిటీకి అగెనిస్ట్గా వెళ్ళేదానికి ఆస్కారం. సో ఎకనామిక్ గ్రోత్ రేట్ స్లగ్గిష్గా ఉండటం వల్ల, ఎకనామిక్ గ్రోత్ రేట్ అండర్ ప్రొడక్టివ్గా, అండర్ పెర్ఫార్మెన్స్గా ఉండటం వల్ల ఏదైతే కాన్స్టిట్యూషనల్ రైట్స్ కామన్ పబ్లిక్ అందాలో, దేశ ప్రజలకు అందాలో, అవి కూడా అందకుండా ఉండేదానికైతే పెద్ద మొత్తంలో ఆస్కారం ఉంది. సో రేపు రాబోయే బడ్జెట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ అనేది ప్రైమరీలీ షుడ్ బి ఫోకస్ ఆన్ కామన్ పబ్లిక్, స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్. తర్వాత ట్యాక్స్ అనేది ఒక పనిషివ్ ట్యాక్స్గా ఉండకుండా ప్రొడక్టివ్ ట్యాక్స్ ఉంటే మాత్రమే బాగుండేదానికి ఆస్కారం ఉంది. మరీ ముఖ్యంగా ట్యాక్సెస్ ఆన్ ఫ్యూయల్ తగ్గించగలిగితే బాగుంటుంది. జిఎస్టీని పెద్ద మొత్తంలో రేషనలైజ్ చేయగలిగితే అంత బెటర్ మేనర్లో ఎకనామిక్ గ్రోత్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ట్యాక్స్ రేపు ఏదైతే బడ్జెట్లో అనౌన్స్ చేయబోతే ట్యాక్స్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో పనిషివ్గా కాకుండా ప్రొడక్టివ్గా ఉండగలిగితే బాగుంటుంది. జిఎస్టీని రేషనలైజ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అండ్ కామన్ పబ్లిక్కి, తర్వాత ఎంఎస్ఎంఈ సెక్టార్కి పెద్ద మొత్తంలో రిలీఫ్ ప్యాకేజ్ని రేపు బడ్జెట్లో ప్రవేశపెట్టకుండా $5 trillion ఎకానమీ డైరెక్షన్ దిశలో ఇండియన్ ఎకానమీ గ్రో అయ్యేదానికి చాలా లెస్ ఛాన్సెస్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.